హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి నీట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు నీట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఎన్టీఎన్ నెట్ వాళ్ళు కండక్ట్ చేసి నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్, ఈ యొక్క నీట్ ఎగ్జామినేషన్ అనేది ఏ పర్పస్లో ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే ప్రజెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ బీఎస్ఎంఎస్ కానీ అండ్ బీయూఎంఎస్ కానీ అండ్ బీఎంహెచ్ఎస్ కానీ కోర్సెస్లో జాయిన్ కావాలి అనుకుంటే సెంట్రల్ వైజ్గా మన యొక్క దేశంలో ఉన్న వివిధ యూనివర్సిటీస్లో వివిధ ఉన్న మెడికల్ కాలేజ్లో కనుక మీరు ఈ కోర్సెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక యూజీసీ లేదా ఎన్టీఏ వారు కండక్ట్ చేసే ఈ యొక్క నీట్ ఎగ్జామినేషన్లో అయితే మీరు క్వాలిఫైడ్ కావాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫైడ్ కావడంతో పాటు మీకు బెటర్ ర్యాంక్ వచ్చినట్టయితే మీరు అనుకున్న కాలేజ్లో ఈ కోర్సెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. దీనికోసం ఫస్ట్గా మనం ఈ యొక్క ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ఫీ కావచ్చు, అప్లై చేసుకునేటప్పుడు ఉన్న టాపిక్స్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ నీట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవడానికి టోటల్గా మనం 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఉపయోగించుకొని. అండ్ రిజిస్ట్రేషన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి ఆన్లైన్లో మీకు సంబంధించిన పేమెంట్ అనేది పే చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 థింగ్స్ అనేది మనం ఏ విధంగా చేయాలి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ నీట్గా అప్లై చేసుకోవడానికి అయితే మనం ఫ్రెషర్స్ అయినట్టయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినట్లయితే మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు లాగిన్ కూడా కావచ్చు. ఫస్ట్ అయితే మనం న్యూ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఫ్రెషర్స్ కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 ఉంటుంది. నీట్ యూజీ 2024 అనేది ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ టు అండ్ ప్రొసీజర్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్స్ అంటూ మనకి ఇక్కడ బులెటిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు బులెటిన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసి బులెటిన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు వీడియో పూర్తిగా చూసినా దీంట్లో ఉన్న మెయిన్ కంటెంట్ గురించి కాన్సెప్ట్ అయితే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఎంత అనేది ఫస్ట్ క్వైరీ అయితే చేస్తారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. మీరు ఇక్కడ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా లేదా ఓసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసేటప్పుడు 1700 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు బీసీ అయినా లేదా నాన్ క్రిమినల్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినా అండ్ అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా మీరు 1600 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఇన్ కేస్ అదర్ కేటగిరీ లైక్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్ థర్డ్ జెండర్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే మీరు 1000 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫోటోలు ఎలా అప్లోడ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. నేను వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు టిక్ మార్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రజెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా నీట్కి సంబంధించి అప్లికేషన్ లాగిన్ కావడం కోసం కొన్ని డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. మీరు నీట్ అప్లికేషన్ చేసుకోవాలని కూడా ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక థింగ్ అయితే మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉందా అని అడుగుతుంది. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి, విత్ మొబైల్ లింకప్ అయితే చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ లేనట్టయితే డిజిటల్ లాకర్ అనేది ఉండాలి. డిజి లాకర్ అనేది మన నేషనల్ సెంట్రల్ వైజ్గా ఇంట్రడ్యూస్ చేసింది అది. డిజి లాకర్ ఉన్న మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు డిజి లాకర్ లేదు అనుకోండి హ్యావ్ అకాడమిక్ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఉంటుంది. ఇది స్వయం ప్రోగ్రామ్ ద్వారా మనం క్రియేట్ చేసుకుంటాం. ఒకవేళ మీకు అకాడమిక్ బ్యాంకు క్రెడిట్స్ ఉన్నా కూడా దీని ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. దీంట్లో ఏదో ఒకటి ఉన్నట్టయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయొచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఐ హావ్ ఆధార్ నెంబర్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు ఏ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నారో ఆ రిలవెంట్ అయితే ఎంటర్ చేయాలి. నార్మల్గా అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి నేను ఆధార్ కార్డు చూస్ చేసుకుంటాను. ఇన్ కేస్ మీకు ఆధార్ కార్డు లేకపోతే డిజీ లాకర్ సంబంధించిన డీటెయిల్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఏబీసీ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. అక్కడ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డు ఏ నెంబర్కి అయితే లింక్అప్ చేయబడిందో ఆ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మేము కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ ఈ విధంగా సో మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అయితే నా ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని నేను వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనకు సంబంధించి ఆధార్ కార్డ్ కన్ఫర్మేషన్ కోసం వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ ప్రకారం మీ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది, జెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ నా యొక్క సజెషన్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ కూడా ఎలా ఉండాలి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అప్డేట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉండొద్దు అనుకుంటే ఆ విధంగా ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఆ తర్వాత స్క్రోల్ చేసినట్టయితే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. మనం స్క్రోల్ చేయగానే సో ఈ విధంగా ఫస్ట్ మీ ఆధార్ కార్డు ప్రకారం నేమ్ ఏదైతే ఉంటుందో అది బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఆధార్ కార్డులో మీ నేమ్ అనేది పర్ఫెక్ట్గా లేదు అనుకుంటే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సంథింగ్ ఉంది అనుకుంటే ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా టైప్ చేయొచ్చు. మీ నేమ్ అనేది ఇప్పుడు యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అయితే ఇక్కడ మీరు టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. సో ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఒకవేళ చేంజెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజెస్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ప్రకారం నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇలా ఉంది. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా లేదు, ఎస్ఎస్సి ప్రకారం మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ జస్ట్ మీరు మార్చుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మార్చుకోవాలి. బై డిఫాల్ట్గా అయితే మీకు ఆధార్ కార్డు ప్రకారం డిస్ప్లే అవుతుంది. వీటిని మీకు మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో యాజ్ ఫర్ ది 10th క్లాస్ మార్క్ షీట్ అని. అండ్ ఆ తర్వాత జెండర్ కూడా ఒకవేళ ఆధార్ కార్డులో జెండర్ మిస్టేక్స్ ఉన్నట్టయితే బై డిఫాల్ట్గా జెండర్ కూడా మిస్టేక్ వస్తుంది. మీరు జెండర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చి మీ యొక్క నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు ఇండియనా, ఎన్ఆర్ఐ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇండియన్ అయితే ఇండియన్, నాన్ ఇండియన్ అయితే నాన్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడెంటిటీ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఐడెంటిటీ టైప్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సో ఎనీ అదర్ వ్యాలిడ్ గౌట్ ఐడి అనేది ఫోటోగ్రాఫ్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా మీకు ఇక్కడ నచ్చిన ఏదో ఒక రిలవెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. దట్ ఈస్ ఆధార్ కార్డ్ కోసం ఎనీ అదర్ వ్యాలిడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ విధంగా మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మనం ఎంటర్ చేసిన ఆధార్ కార్డ్ నెంబర్ పర్ఫెక్ట్ అయినట్టయితే ఈ విధంగా గ్రీన్ కలర్లో మార్క్ రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన హౌస్ నెంబర్ కావచ్చు, తర్వాత మీ యొక్క అడ్రస్ లొకాలిటీకి సంబంధించి లొకాలిటీ, మీ యొక్క కంట్రీ, మీ యొక్క పిన్ కోడ్, అండ్ ఇలా కంట్రీకి సంబంధించి మీ యొక్క మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నా అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు, మీ యొక్క కాలనీ నేమ్ కావచ్చు, తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ కావచ్చు, తర్వాత మీ యొక్క కంట్రీ నేమ్ కావచ్చు, మీ యొక్క స్టేట్ నేమ్ కావచ్చు చూస్ చేసుకోవాలి. దట్ ఈజ్ మీరు సో తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతే ఆంధ్రప్రదేశ్ అని మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ వర్కింగ్లో ఉండేటట్టుగా చూసుకోండి. దట్ ఈజ్ మీకు ఫర్దర్గా ఈ యొక్క నీట్కి సంబంధించిన అప్డేట్స్ అనేది సో ప్రతి అప్డేట్ అనేది దీనికే రావడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్స్ ఇవ్వండి. అండ్ ఆ తర్వాత మెయిల్ ఐడి కూడా కన్ఫర్మ్ అదే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకు సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అనేది ఆప్షన్ ఉంటుంది. మీకు ఒకవేళ మీరు ప్రజెంట్ స్టే చేస్తున్న అడ్రస్ కావచ్చు, మీ పర్మనెంట్ అడ్రస్ కావచ్చు, బోత్ సేమ్ అనుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ ఉన్నట్టయితే సో ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేసుకొని సో టిక్ మార్క్ అనేది తీసేసి ఈ డీటెయిల్స్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో నాకు బోత్ అడ్రస్ సేమ్ కాబట్టి నేను ఇక్కడ టిక్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ అనేది మనం నెక్స్ట్ నీట్కి సంబంధించి ఫర్దర్గా ఎడిట్ చేసుకోవాలనుకున్న, చేంజెస్ చేసుకోవాలనుకున్న, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలనుకున్న, రిజల్ట్ చూడాలనుకున్నా కూడా ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఇస్తున్నారో ఆ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితేనే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. నార్మల్గా ఇక్కడ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి అంటే సో మీరు క్యారెక్టర్స్ యూజ్ చేయాలి, ఇంటీజర్స్ యూజ్ చేయాలి, స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయాలి. జస్ట్ లైక్ Satya@123 అనే స్టైల్లో మీరు పాస్వర్డ్ ఇచ్చినట్లయితే మీరు ఈజీగా దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే సో నేను ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అండ్ సేమ్ టైం ఇక్కడ మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే టైప్ చేశారో అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఏదో ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేది చూస్ చేసుకోవాలి. దానికి సంబంధించిన మీరు ఏదో ఒక ఆన్సర్ అనేది టైప్ చేయాలి మీకు గుర్తుండే విధంగా. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు డీటెయిల్స్ అన్ని ఏవేవైతే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించి సో మీ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క జెండర్ కావచ్చు, అండ్ అదే మీ యొక్క నేషనాలిటీ కావచ్చు, మీ యొక్క వ్యాలిడ్ డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే డీటెయిల్స్ సేవ్ కావడం కోసం కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. దానిపైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ అన్ని అయితే ఫిల్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఈ విధంగా వెరిఫై చేసుకోవడం కంప్లీట్ కాగానే మనకి కింద డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి. వీటిలో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, జెండర్ కావచ్చు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇలా అన్ని వెరిఫై చేసుకోవాలి. సో నేను నేమ్ వెరిఫై చేసుకున్నాను, తర్వాత నా యొక్క ఫాదర్ నేమ్ వెరిఫై చేసుకున్నాను, మదర్ నేమ్ వెరిఫై చేసుకున్నాను, డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేసుకున్నాను, జెండర్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, అడ్రస్ కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ చేసుకొని ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు వెరిఫై చేసుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవాలి. మళ్ళీ అదే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టు మళ్ళీ ఈ పేజ్కి వస్తుంది. మళ్ళీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని అండ్ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెండ్ అండ్ సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఒకసారి అయితే మనకు కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకే అయితే ఉంటుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళినట్టు కన్ఫర్మ్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేసి సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఓటీపీ అనేది ప్రజెంట్ అయితే మనకు మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయడం జరిగింది. సో మీ మెయిల్ ఐడి అక్కడ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి వెళ్ళేసి మీరు ఓటీపీ అనేది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నా యొక్క సో మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 7089 అనే ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఆ యొక్క 7089 అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 7089. అండ్ ఈ విధంగా మనకి క్యాప్చా అయితే ఇస్తారు. క్యాప్చా కూడా ఎంటర్ చేసుకోవాలి. 9110. సో ఓకే 911087 ఇదైతే మనకు ఇవ్వడం జరిగింది. సో అండ్ ఆ తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి అండ్ అక్కడ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని ఉంటుంది. తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది మీ మెయిల్ ఐడికి సెండ్ చేసామనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మన మెయిల్ ఐడికి వెళ్ళేసి సో మనకు రాబడిన అప్లికేషన్ నెంబర్ అనేది కాపీ చేసుకొని మళ్ళీ మీ మెయిన్ వెబ్సైట్కి అనేది వెళ్ళేసి ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ ద్వారా అండ్ మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే నా మెయిల్ ఐడి నుంచి నేను కాపీ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మీ మెయిల్ ఐడికి వచ్చిన అప్లికేషన్ నెంబర్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ యొక్క మెయిన్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ కెన్ లాగిన్ ఇయర్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ అవుతున్నాము. జస్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మనం ఆన్లైన్లో క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే మనకు ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై పైన క్లిక్ చేయాలి లేదా లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇన్ కేసు మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ నెంబర్ రికవరీ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోయినా మీ యొక్క పాస్వర్డ్ కూడా రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి నేను లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ రిజిస్ట్రేషన్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ కంప్లీట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేయాలి. పేమెంట్ అనేది ఇన్కంప్లీట్లో అయితే ఉంది. ఈ రెండింటిని ఏ విధంగా ఫిల్ చేయాలని అయితే తెలుసుకుందాం. సో దానికోసం మనకి ఇక్కడ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్లో ఉన్న స్టేజెస్ అన్ని అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే దీంట్లో మనకు టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయని అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ యొక్క పర్సన్స్ విత్ డిజబిలిటీ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ సెంటర్, సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడం, ఫైనల్ సబ్మిట్ చేయడము, పేమెంట్ చేయడము ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవడం ఇలా టోటల్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఏ విధంగా అప్డేట్ చేయాలి అని అయితే నేను చూపిస్తాను. సో దానికోసం మనకి ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో కాంటాక్ట్లో ఆ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. దీంట్లో మీరు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్, మీ యొక్క విలేజ్ కావచ్చు, లొకాలిటీ కావచ్చు, నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ కావచ్చు, మీ యొక్క స్టేట్ కావచ్చు, మీ యొక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, అండ్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇన్ కేసు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ కానీ అదర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీ మెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఫర్దర్గా ఇవి కాకుండా వేరే ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇవి
మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇక్కడ. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి బై డిఫాల్ట్గా. ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సో మన యొక్క సెక్యూరిటీ క్యాప్చా అనేది ఉంటుంది. ఈ విధంగా క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయమంటుంది. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని నేను క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. జస్ట్ మనం ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు క్యాండిడేట్ సంబంధించిన నేమ్ కావచ్చు, క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇలా డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్కి సంబంధించి పాసింగ్ అపియరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ సో ఎవరైతే 12th కంప్లీట్ చేసి బైపీసీ స్టూడెంట్స్ కానీ బైపీసీ రిలవెంట్ స్టూడెంట్స్ కానీ మీరు యొక్క కోర్స్ అయితే చూస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు ఏ స్టేట్ నుంచి అయితే మీ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారో ఆ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి తెలంగాణ నుంచి అయితే ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు జనరల్ కేటగిరీనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈడబ్ల్యూఎస్సీనా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఓబీసీ ఇక్కడ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లైక్ బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీడీ కావచ్చు మీరు ఇక్కడ ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత డూ యూ హ్యావ్ డయాబెటిక్ అనేది ఉంటుంది. ఒకవేళ డయాబెటిక్ అయినట్లయితే మీరు ఎస్ పెట్టాలి. నేనైతే కాదు, నో ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. సో ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అనేది అడుగుతారు. మీరు రూరల్ అర్బన్ అని అడుగుతారు. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అని చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతారు. సో మీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో నార్మల్గా మా యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 1 lakh to 2 lakhs బిలో అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మైనార్టీనా నాన్ మైనార్టీ అంటారు. మైనార్టీ అయితే ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ ఇచ్చి ఒకవేళ మీ మైనార్టీ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి నాన్ మైనార్టీ. అండ్ మోడల్ ఆఫ్ ప్రిపరేషన్ అయితే అడుగుతుంది. మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యారు కదా, సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయ్యారని అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇండివిజువల్ ట్యూషనా లేకపోతే కరెస్పాండెంట్ కోర్సా, సెల్ఫ్ స్టడీనా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే చేశారో చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనేది అడుగుతుంది. సో మీరు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కంట్రీ చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇండియానే. సో ఈ లిస్ట్లో మనకి ఇండియా అయితే చూస్ చేసుకోవాలి. కాబట్టి ఇండియా అనేది చూస్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కోడ్ ఆఫ్ ది సెట్ పేపర్కి సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నారు. జస్ట్ ఇక్కడ మనం ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ప్రజెంట్ అపియర్ అవుతున్నాం కాబట్టి. తర్వాత ఇక్కడ మనకి సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఇచ్చిన క్యాప్చా ఏదైతే ఉంటుందో 3459 354 ఇలా ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేసింది కరెక్ట్గా ఉన్నట్టయితే గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది. తర్వాత అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఈ విధంగా సేవ్ అవుతాయి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ అనేది చూపిస్తుంది. అండ్ తర్వాత బై డిఫాల్ట్గా మనకు ఫిజికల్ డిజబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మీరు ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను వచ్చేసి డిజబుల్ పర్సన్ కాదు, సో నో ఆప్షన్ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. 329155. సో 55 ఈ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా పీడబ్ల్యూ డీటెయిల్స్ కూడా సేవ్డ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క ప్రజెంట్ నీట్ ఎగ్జామ్ దేనికోసం అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం అప్లై చేస్తుంది ఏంటంటే నీట్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి బై డిఫాల్ట్గా నీట్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియం సెలెక్ట్ చేసుకోమంటారు. మీరు క్వశ్చన్ పేపర్ అనేది ప్రజెంట్ నీట్ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలనుకుంటున్నారు, హిందీలోనా, తెలుగులోనా, ఇంగ్లీష్లోనా, ఉర్దూలోనా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ టోటల్గా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న సబ్జెక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటారో చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి తెలుగులో రాయాలి అనుకుంటున్నాను అనుకుంటే సో ఒకవేళ నేను తెలుగు మీడియం స్టూడెంట్ అంటే తెలుగు చూస్ చేసుకుంటాను. ఇంకేస్ ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ చూస్ చేసుకుంటాను. సో నేనైతే ఇక్కడ తెలుగు అయితే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే తెలుగు చూస్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ అనేది తెలుగుతో పాటు ఇంగ్లీష్లో వస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్టేట్ ఎగ్జామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్ అనేది తెలంగాణలో రాయాలనుకుంటున్నారా, ఆంధ్రప్రదేశ్లో రాయాలనుకుంటున్నారా ఆప్షన్ అయితే ఉంటుంది. సో నేను తెలంగాణలో రాయాలనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత సిటీ అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు ఏ సిటీలో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సిటీ చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి నల్గొండలోనే రాయాలనుకుంటున్నాను. సో నల్గొండ అనేది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టేట్ కూడా చూస్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడైతే రాయాలనుకుంటున్నారో అది. నెక్స్ట్ కూడా నేను తెలంగాణలోనే రాయాలనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సిటీ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్లో రాయాలనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఇక్కడ హైదరాబాద్ అనేది చూస్ చేసుకుంటున్నాను. సో హైదరాబాద్లో కూడా ఏంటంటే హైదరాబాద్ చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఈ యొక్క పేరెంట్స్ సంబంధించిన గ్రాడ్యుయేషన్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏందని అడుగుతున్నారు. సో అగ్రికల్చర్ అనేది చూస్ చేసుకుంటున్నాము. అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది అడిగారు. సో ఇల్లిటరేట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీ యొక్క పేరెంట్స్ లిటరేట్ అయినట్లయితే, చదువుకున్న వాళ్ళు అయినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, మెట్రికులేటా, సో దానికి సంబంధించిన ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మదర్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మదర్ వచ్చేసి ఏంటంటే హౌస్ వైఫ్ యాక్చువల్గా అయితే. సో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నేను అదర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే జస్ట్ మెట్రిక్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. దట్ ఈస్ 10th క్లాస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మన యొక్క సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. సో 950153 7.
సో ఇలా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీరు ఎంటర్ చేసిన క్యాప్చా మ్యాచ్ అయినట్లయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఎంటర్ చేసింది మ్యాచ్ కాలేదు కాబట్టి నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో నేను అది డిలీట్ చేసి కరెక్ట్గా అయితే ఎంటర్ చేయాలి. సో 950 ఈ విధంగా మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. ఆ తర్వాత మనం ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ సేవ్డ్ అవుతాయి ఈ విధంగా. సో ఎగ్జామ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించి పాస్వర్డ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి పాస్వర్డ్ డీటెయిల్స్ అనేది సో ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో 10th ఆర్ ఈక్వాలెంట్కి సంబంధించి సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ 10th ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అది. ఫర్ ఎగ్జాంపుల్ నా 10th వచ్చేసి సో ఇక్కడ క్యాండిడేట్ అనేవారు 2020లో కంప్లీట్ అనుకుందాం. అండ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేది సో ప్లేస్ ఆఫ్ స్టడీ స్కూలింగ్లోనే అర్బన్ రూరల్ అని అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ స్కూల్ అనేది కాలేజ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఏ కాలేజ్లో కంప్లీట్ అయింది, ఏ స్కూల్లో కంప్లీట్ అయింది అనేది సో గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ కావడం జరిగింది. అండ్ మీకు సంబంధించి ఏదైతే కంప్లీట్ అయిన కోర్స్ ఉంటుందో స్కూల్ ఉంటుందో చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది ఏ బోర్డు ద్వారా కండక్ట్ చేయడం జరిగిందనే ఆప్షన్ అయితే ఉంటుంది. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు 10th క్లాస్ ఎక్కడైతే కంప్లీట్ చేస్తారో అది. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సో క్వాలిఫైయింగ్ 10th ఆర్ ఈక్వాలెంట్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే మనకి ఇంటర్మీడియట్ ఇవ్వాలి. అండ్ క్వాలిఫైయింగ్ డిస్ట్రిక్ట్ కూడా వచ్చేసి ఏంటంటే నాది నల్గొండనే. సో నల్గొండ చూస్ చేసుకున్నాను. తర్వాత స్కూల్ ఆర్ బోర్డ్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాదు, సో బోర్డ్ ఆఫ్ తెలంగాణ సో లేనట్టుంది దీంట్లో బోర్డ్ ఆఫ్ తెలంగాణ అని. సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. తర్వాత స్కూల్ నేమ్ అయితే టైప్ చేయమంటున్నారు. మీ స్కూల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. సో ఇక్కడ మేము వచ్చేసి ZPHS బాయ్స్ దేవరకొండ సో ఈ విధంగా అయితే టైప్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మీ యొక్క స్కూల్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది 248. అండ్ నెక్స్ట్ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో 2027100088 అయితే నా యొక్క హాల్ టికెట్ నెంబర్. అండ్ రిజల్ట్ అనేది వచ్చేసి CGPOలో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేసి 10 ఉంటాయి. అండ్ క్యాండిడేట్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయని అయితే అడుగుతారు. సో ఇక్కడ 8.9 అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సో క్యుములేటివ్ పర్సంటేజ్ వచ్చేసి 89 అయితే మనం తీసుకోవచ్చు. అండ్ అప్పుడు 11th క్లాస్కి సంబంధించి మీరు ఎక్కడెక్కడ కంప్లీట్ చేశారని అయితే అడుగుతుంది. 11th అనేది సో పాస్డ్ అయినట్లయితే పాస్డ్ అని, నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ అయితే పెట్టండి. సో ఎందుకు నాట్ అప్లికేబుల్ పెడుతున్నామంటే ఇక్కడ సో మనకు 11th క్లాస్ ఆల్రెడీ పాస్డ్ కాబట్టి పాస్డ్ అనే ఇవ్వాలి. సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ 11th ఆర్ ఈక్వాలెంట్. తర్వాత 11th ఏ ఇయర్లో పాస్ అయ్యారని అయితే అడుగుతుంది. సో 11th వచ్చేసి 2022లో కంప్లీట్ కావడం జరిగింది. అండ్ ప్లేస్ ఆఫ్ స్టడింగ్ వచ్చేసి సో రూరల్లో కావడం జరిగింది. అండ్ స్కూల్ ఆర్ టైప్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పుకుంటాము. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వచ్చేసి మీరు ఏ స్టేట్లో అయితే కంప్లీట్ చేశారో ఆ స్టేట్ అనేది చూస్ చేసుకుంటాము. ఇంటర్మీడియట్ సంబంధించింది. సో ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో చేశారనేది. తర్వాత ఇంటర్మీడియట్ స్కూల్ బోర్డు అనేది ఎక్కడైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ సొసైటీ. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ కాదు, యాక్చువల్గా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇది. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th సంబంధించి 12th అయితే ప్రజెంట్ అపేరింగ్ ఉంది కాబట్టి అపేరింగ్ అని చూస్ చేసుకోవాలి. ఒకవేళ పాస్ అయినట్టయితే పాస్ అనేది చూస్ చేసుకోవాలి. సో 2024. అండ్ ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ కోడ్ 1 అండ్ ఆ తర్వాత రూరల్ అర్బన్ అని అడుగుతుంది. సో కాలేజ్ నేమ్ ఆర్ స్కూల్ నేమ్ అని అయితే టైప్ చేయాలి. సో మీకు ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. మీ రిలవెంట్ ఆప్షన్ అనేది మీ కాలేజ్కి సంబంధించి సూటబుల్గా ఉండేది చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అనేది క్వాలిఫైయింగ్ కాలేజ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకుంటున్నాం. సో క్వాలిఫైయింగ్ అనేది ఇంటర్మీడియట్ కాబట్టి నల్గొండ అనేది చూస్ చేసుకుంటున్నాం. బోర్డ్ అనేది సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ. ఇన్ కేస్ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదర్ బోర్డ్ అయితే అదర్ బోర్డ్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో కాలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో అది. అండ్ తర్వాత కాలేజ్ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. 508248 అనేది మా యొక్క పిన్ కోడ్. అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్. యాక్చువల్గా ఇంకా హాల్ టికెట్ నెంబర్ అయితే మాకు ఇవ్వలేదు. సో కాకపోతే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మీకు ఏదైతే ఇచ్చారో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 784784310 ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ 5 వచ్చిందా. సో ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా సేవ్డ్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ట్విన్ బ్రదర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఒకవేళ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ట్విన్ బ్రదర్స్ అయితే లేరు, ఒకవేళ ఉన్నట్టయితే ఎస్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ యూ హ్యావ్ అపియర్ ఇన్ యూజీ ఎగ్జామ్ అనేది ఇంతకుముందుకు ఎప్పుడైనా అప్లై చేసావా అంటున్నారు. ఒకవేళ అప్లై చేస్తే ఎస్ ఇవ్వాలి. ఎప్పుడు అప్లై చేసామనే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ప్రీవియస్లో అప్లై చేయలేదు, ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను అనుకునేవారు నో ఇవ్వాలి. ప్రీవియస్లో అప్లై చేస్తే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం సో మన యొక్క సెక్యూరిటీ క్యాప్చా ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో అది ఎంటర్ చేయాలి. సో 29107
50 ఇలా ఎంటర్ చేసేయాలి. ఆ తర్వాత డిక్లేర్ ఇక్కడ ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా డేటా మొత్తం టోటల్గా మనం సేవ్ కంప్లీట్ చేసుకోగానే మన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఫోటో అనేది పాస్పోర్ట్ సైజులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క ఫోటో అనేది పోస్ట్ కార్డ్ సైజులో మనకు పోస్ట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ సైజులో అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అండ్ తర్వాత సో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్కి సంబంధించిన థంబ్ ఇంప్రెషన్ కూడా మనం స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రజెంట్ అయితే నా ఫోటో అయితే స్కాన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి వెళ్ళి నా ఫోటో అయితే చూస్ చేసుకుంటున్నాను. అండ్ వన్స్ మనం ఫోటో అప్లోడ్ చేయగానే ఈ విధంగా ఫోటో సైజ్ అప్లోడ్ అని చూపిస్తుంది. అప్లోడ్ అయినట్టయితే దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకు సంబంధించిన ఫాస్ట్ ఫోటో కావచ్చు అండ్ మీరు అప్లోడ్ చేసిన సిగ్నేచర్ కావచ్చు, నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన పోస్ట్ కార్డ్ సైజ్ సంబంధించిన పాస్ ఫోటో కావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సంబంధించి సో మనం ఏదైతే థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నామో స్కాన్ చేసిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఈ 4 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కింద మళ్ళీ మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. జస్ట్ అది కన్ఫర్మ్ చేసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నా యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ జస్ట్ ఈ విధంగా మన టోటల్ ఇక్కడ అడిగిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉందో లైక్ మీ పాస్ ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ సంబంధించి పోస్ట్ కార్డ్ సైజులో మీ యొక్క ఫోటో కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఫింగర్ ప్రింట్ అనేది సింగిల్గా కాకుండా మీరు బోత్ ఇక్కడ మనకు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అనేది మెన్షన్ చేశారు. జస్ట్ మేము వీడియో పర్పస్లో ఈ విధంగా అయితే చేస్తున్నాము. సో ఇలా మీరు మీ యొక్క పాస్ ఫోటో, నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్, తర్వాత మీకు సంబంధించి పోస్ట్ కార్డ్ సైజులో మీ యొక్క ఫోటో అనేది చిన్న స్టాంప్ సైజులో, తర్వాత మీ యొక్క వేలిముద్రలు ఏవైతే ఉంటాయో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేవి ఒకే పేపర్ పైన వేసేసి ఈ విధంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటి యొక్క సైజు మనకు మెన్షన్ చేశారు. మీ యొక్క ఫాస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటే 10 to 200 KB మధ్యలో ఉండాలి. ఫాస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలన్నా 10 to 200, సిగ్నేచర్ అయితే 4 to 30, అండ్ ఇక్కడ బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి సంబంధించి సో ఇది కూడా 4 to 30 KB అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే టోటల్గా మన యొక్క డేటా అయితే సేవ్ కావడం కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం రివ్యూ కోసం అయితే వెయిట్ చేస్తుంది. జస్ట్ ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, పర్సనల్ విత్ డిజబిలిటీ డీటెయిల్స్ కావచ్చు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, అడిషనల్ డీటెయిల్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే నెక్స్ట్ మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది కన్ఫర్మేషన్ చేసుకొని మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ అన్నీ అయితే వెరిఫై చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత అందులో క్లియర్గా ఉన్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ మనకు మొబైల్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మొబైల్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అండ్ క్లిక్ చేయగానే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఆ ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మనం ఫైనల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను మొబైల్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు కోడ్ అనేది చూస్ చేసుకోవాలి. మీ యొక్క రిలవెంట్ కోడ్ అనేది చూస్ చేసుకోవాలి. కోడ్ అనేది చూస్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను సెండ్ ఓటీపీ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ ఈ విధంగా మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే చేసుకొని ఎంటర్ చేసి మన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా క్యాప్చా అయితే ఇచ్చారు. క్యాప్చా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అనేది చూపిస్తుంది. ఇలా టోటల్గా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే కంప్లీట్ యువర్ అప్లికేషన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత సో మనకు సంబంధించి ఇప్పటివరకు మళ్ళీ మనం ఏవైతే ఫిల్ చేసామో లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, మీరు చూస్ చేసుకున్న సెంటర్స్ కావచ్చు, ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకొని లాస్ట్గా ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నాకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ టాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు ఒకసారి డిక్లరేషన్ అయితే అడుగుతుంది. మనం ఇప్పటివరకు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నిటికీ టిక్ మార్క్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని అయితే నేను ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేయడం కంటే ముందు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత డిక్లరేషన్స్లో టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేసి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే సో ఇప్పటివరకు మనం ఏవైతే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. సో ప్రజెంట్ అయితే సో నా యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే టోటల్గా కంప్లీట్ అయింది. అంటే ప్రజెంట్ మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ చేయడం అయితే ఉంటుంది. సో దానికోసం జస్ట్ మళ్ళీ ఓకే పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే సో బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి సో మీరు ఓపెన్ కేటగిరీ కానీ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టయితే 1700 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ ఓబీసీ లేదా సో బీసీ నాన్ క్రిమిలియర్ స్టూడెంట్స్ అయినా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయినా అయినట్లయితే 1600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ అయితే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ చేసిన తర్వాత సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేయడం చేసినట్లయితే సో మీ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు పేమెంట్ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తారా, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారా, యూపీఐ ద్వారా పే చేస్తారా అని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు కంఫర్టబుల్గా ఏదైతే ఉంటుందో దాని ద్వారా అయితే పే చేయండి. నేను వచ్చేసి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకోండి. నా యొక్క సజెషన్ ఏంటంటే యూపీఐ ద్వారా పే చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో అట్లాంటి సందర్భంలో అమౌంట్ తోటి మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో మాక్సిమం మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకోండి. సో పేమెంట్ అయితే నేను ప్రజెంట్ చేస్తున్నాను. నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. జస్ట్ మీరు అక్కడ కన్ఫర్మేషన్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది బై డిఫాల్ట్గా డౌన్లోడ్ అవుతుంది. అండ్ సేమ్ టైం మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి అయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఏమైనా డీటెయిల్స్ అనేది మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకు దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. సో ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మీరు ఎడిట్ కూడా చేయొచ్చు. సో ప్రజెంట్ ఇది మనకు సంబంధించి సో ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే నీట్ 2024 కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.